చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ చరిత్రను తిరగరాసి మళ్ళీ చరిత్రను సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే చరిత్ర, నాదే ఆ చరిత్ర. ఇది బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉన్న హిస్టారికల్ సినిమాలోని ఓ డైలాగ్. అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ డైలాగ్ను బాలయ్య గారే స్వయంగా చెప్పుకొచ్చారు. సరికొత్త సినిమాను చూస్తారంటూ ఆ సినిమా గురించి బాలయ్య గారు కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు కూడా. 2025 సంవత్సరం నవంబర్ 26వ తారీఖునే ఘనంగా ప్రారంభమైంది ఆ సినిమా. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెడతామని, 2027 సంవత్సరంలో సినిమా రిలీజ్కు సన్నాహాలు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. కానీ సడన్గా ఓ వారం రోజుల క్రితం నుంచి ఓ వార్త వినిపిస్తూ ఉంది. బాలయ్య, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉన్న హిస్టారికల్ బ్యాక్డ్రాప్ సినిమాను పక్కన పెట్టేశారనేది ఆ వార్తల్లోని సారాంశం. ఈ కథతో కాకుండా వేరే కథతో సినిమాను తీయడానికి రెడీ అయ్యారట. కథ మాత్రమే మారింది, కాంబినేషన్ మాత్రం పక్కా అంటూ వార్తలు వస్తున్నాయి. చిన్న చితక యూట్యూబ్ ఛానల్స్, ఊరు పేరు లేని సినీ వెబ్సైట్ల నుంచి ఆ వార్తలు వచ్చాయంటే ఇదేదో గిట్టని వాళ్ళ పని అనుకోవచ్చు. కానీ చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ల నుంచే ఈ సమాచారం వస్తుంది. వారం రోజులుగా ఈ సినిమా కథను మార్చుకోవడం గురించి వార్తలు వస్తుంటే బాలయ్య గారు కానీ, దర్శకుడు గోపీచంద్ మల్లేని గారు కానీ, నిర్మాణ సంస్థ కానీ ఏ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఇవన్నీ పుకార్లే అంటూ ఒక్క ఖండన కూడా చేయడం లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది 100% నిజమైన విషయమేనని. అయితే నాకే కాదు, సాధారణ సినీ ప్రియుల నుంచి కూడా వస్తున్న డౌట్లు, అనుమానాలు ఏంటంటే బాలయ్యతో హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఓ కథనం అనుకుంటే దానికి ఎన్ని కోట్ల బడ్జెట్ అవుతుంది అన్న లెక్కలను నిర్మాణ సంస్థ ముందే వేసుకోలేదా? దర్శకుడు గోపీచంద్ మల్లేని గారు బడ్జెట్ అంచనా గురించి నిర్మాతకు ముందే చెప్పలేదా? దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగానే దీనికి ఖర్చు అవుతుందని ముందే ఓ అంచనాకు అందరూ వచ్చేశారు కదా. నిర్మాత కూడా దానికి ముందే ఒప్పుకున్నాడు కదా. అందుకే నవంబర్ నెలలోనే ఈ సినిమాకు ప్రారంభోత్సవాన్ని కూడా చేసేశారు కదా. మరి ఒక్క నెల రోజుల్లోనే ఏం కొంపలు మునిగాయని ఈ సినిమా కథను పక్కన పెట్టేశారు. ఈ ఒక్క నెలలోనే కథను మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? బడ్జెట్ లెక్కలు కుదరటం లేదని చావు కబురు చల్లగా ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఈ లెక్కలన్నింటినీ నవంబర్ నెలలోనే వేసుకోకుండానే ప్రారంభోత్సవాన్ని చేశారంటారా? బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా, లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా బాలయ్య వంటి స్టార్ హీరోతో సినిమాను ఏ నిర్మాత అయినా మొదలు పెడతాడా అన్న ప్రశ్నలను బాలయ్య అభిమానులు సంధిస్తున్నారు. నిజానికి 200 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది చాలా టూ మచ్ అన్నది బాలయ్య అభిమానులు కూడా ఒప్పుకునే నిజం. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను కేవలం 70 కోట్ల రూపాయలతోనే తెరకెక్కించారు. కేవలం 79 రోజుల్లోనే ఆ సినిమాను క్రిష్ గారు పూర్తి చేశారు. ప్రమోషన్లను కూడా ఆ సినిమాకు బాగానే చేసుకున్నారు. పూర్తి హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఉన్న ఆ సినిమాకు కేవలం 70 కోట్లే ఖర్చయింది కదా. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న ఈ రోజుల్లో మేకింగ్ ఖర్చు తగ్గిపోవాలి. కానీ 70 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలకు ఎందుకు బడ్జెట్ పెరిగింది అన్నది సినీ ఇండస్ట్రీ మొత్తం ఆలోచించగలసిన అవసరం ఉంది. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వంటి అంశాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంటున్నారులే. కానీ హనుమాన్, మెరాయి సినిమాల బడ్జెట్లు ఎంత? ఆ సినిమాల టెక్నికల్ క్వాలిటీ ముందు విశ్వంబర, ఆదిపురుష్ సినిమాలు తేలిపోయిన మాట వాస్తవం కాదా? హీరో, దర్శకుడు, నిర్మాత ఈ ముగ్గురు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో నడిస్తే ఇది నా సినిమా అని ముగ్గురు భావించి ఖర్చులను తగ్గించుకుంటే బాలయ్య కొత్త సినిమా కూడా 100 నుంచి 120 కోట్ల రూపాయలపై పూర్తవుతుంది. అఖండ 2 సినిమాకు బాలయ్య గారు 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ సినిమాకు 50 కోట్ల రెమ్యునరేషన్ అడిగి ఉండవచ్చు. హీరోయిన్, విలన్, ఇతర నటీనటులు, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఇతర టెక్నికల్ టీం అందరికీ కలిపి రెమ్యునరేషన్లకే 100 కోట్లు ఖర్చు అవుతుంది. మిగిలిన 100 కోట్లతో సినిమాను తీయాలన్నది ముందుగా అనుకున్న ప్లాన్. అయితే ఇప్పుడు సడన్గా కథను మార్చుకోవాల్సి రావడానికి కారణాలు ఏమిటన్న దానికి సినీ నిర్మాణ సంస్థ నుంచి, దర్శకుడు గోపీచంద్ మల్లేని గారి నుంచి ఇంతవరకు ఏమాత్రం స్పందన లేదు. భవిష్యత్తులో అసలు తెర వెనుక జరిగిన కథ ఏంటన్నది బయటపడకుండా ఉండదులే. కానీ ఈ నెల రోజుల్లోనే బాలయ్య సినిమా కథను మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అంశం గురించి ఆరాధిస్తే ప్రధానంగా 3 కారణాలు అయితే కనిపిస్తున్నాయి. బాలయ్య, గోపీచంద్ మల్లేని గారుల కాంబినేషన్లో రావాల్సిన హిస్టారికల్ సినిమా ఆగిపోవడానికి మొట్టమొదటి కారణం అఖండ 2 సినిమా ఎఫెక్ట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అఖండ 2 సినిమాను 200 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టి మరీ తీశారు. బాలయ్య కెరీర్లోనే ఎప్పుడూ లేని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. 104 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తే ఆ రేంజ్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేయలేకపోతుంది. దాదాపుగా 30 కోట్ల నష్టం ఈ సినిమాకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బాలయ్య సినిమాలు ఇటీవల కాలంలో వరుసగా హిట్లు కొడుతున్నా సరే ఏ ఒక్కదానికి కూడా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లో రావడం లేదు. అఖండ 2 సినిమా ఆ ఫీట్ను దాటుతుందని అంతా ఊహించారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, బాగుంది, హిట్ అయిందని చూసిన వాళ్ళంతా ఈ సినిమాను తెగ మోసినా కలెక్షన్లు మాత్రం రావాల్సినంత రేంజ్లో రాలేదు. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయనుకోండి. అఖండ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తెగ ఇబ్బంది పడుతూ ఉండడాన్ని చూసే బాలయ్య, గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో రాబోయే సినిమా నిర్మాత
మనసు మార్చుకుని ఉంటారు. కనీసం 100 నుంచి 130 కోట్ల రూపాయల డబ్బులు థియేటర్ల నుంచి వస్తేనే 200 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాను తీయగలం. కానీ బాలయ్య సినిమాలకు మార్కెట్లో ఆ రేంజ్ కలెక్షన్లు రావడం లేదు కాబట్టి అఖండ 2 సినిమా కూడా ఆ ఫీట్ను సాధించలేకపోయింది కాబట్టి ఈ నిర్మాత పునరాలోచనలో పడి ఉంటాడన్నది వాస్తవం. ఇక ఈ సినిమా కథ మారిపోవడానికి రెండో కారణం రామ్ చరణ్ గారి పెద్ది సినిమా. బాలయ్య సినిమాకు పెద్ది సినిమాతో సంబంధం ఏంటని చాలామందికి అనుమానాలు రావచ్చు. పెద్ది సినిమాను నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ బ్యానర్లోనే బాలయ్య సినిమా కూడా రాబోతుంది. పెద్ది సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలార్ గారే ఈ బాలయ్య సినిమా కూడా నిర్మాత. పెద్ది సినిమాకు మొదట్లో 200 కోట్ల రూపాయల బడ్జెట్ను అనుకున్నారు. కానీ అది కాస్త అంతకంతకు పెరుగుతూ పోయి చివరకు 300 కోట్ల వద్ద లెక్క తేలుతోంది. మార్చి నెలలో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. గేమ్ చేంజర్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారి నుంచి వస్తున్న సినిమా ఇది. పెద్ది సినిమాను కనుక 200 కోట్ల బడ్జెట్ రేంజ్లోనే తెరకెక్కించి ఉంటే బాలయ్య హిస్టారికల్ సినిమా కూడా ముందుగా అనుకున్నంత బడ్జెట్ను పెట్టడానికి నిర్మాత ధైర్యం చేసి ఉండేవాడు. కానీ పెద్ది సినిమాకి 300 కోట్లు పెట్టాల్సి ఉండడంతో మరో 200 కోట్లను బాలయ్య సినిమా కోసం ఎక్కడి నుంచి తీసుకురావాలన్నదే ఈ నిర్మాత భయం. ఒకవేళ ఎలాగోలా మరో 200 కోట్లు తెచ్చి సినిమాను స్టార్ట్ చేసినా పెద్ది సినిమా భౌతవ్యం ఎలా ఉంటుందన్నది ఇంకా తెలియదు. అంతా బాగుంటే ఓకే, పెద్ది సినిమా హిట్ అయ్యి లాభాలు వస్తే నిర్మాతకు ఫుల్ హ్యాపీ. కానీ పొరపాటున రిజల్ట్ తేడా కొడితే పెద్ది సినిమా వల్ల నిండా మునగడమే కాదు, ఆల్రెడీ స్టార్ట్ చేసి షూటింగ్ కూడా జరుపుకుంటున్న బాలయ్య సినిమాను కూడా మధ్యలోనే ఆపేయాల్సి రావచ్చు. ఓ సినిమాకు బడ్జెట్ లెక్కలు కుదరక మధ్యలో ఆపేయడం కన్నా ముందుగానే వీలైనంత తక్కువ బడ్జెట్తో తెరకెక్కే కథతో సినిమాను స్టార్ట్ చేస్తే పెద్ద సినిమా వల్ల లాభాలు వస్తే బాలయ్య సినిమాను మరింత క్వాలిటీగా తెరకెక్కించవచ్చు అన్నది ఆ నిర్మాత ఆలోచన కావచ్చు. అందుకే లెక్కకు మించిన అప్పులతో ఫైనాన్షియల్ నుంచి ఇబ్బందులను తెచ్చుకోవడం దేనికన్న కారణంతోనే నిర్మాత తన మనసును మార్చుకుని దర్శకుడు గోపీచంద్ మల్లిని కూడా ఒప్పించి ఉంటాడు. బాలయ్య గారికి కూడా ఇదే విషయాన్ని చెప్పి ఆయన్ను కన్విన్స్ చేసి ఉంటారు. నిర్మాత ఈ రేంజ్లో భయపడడానికి, బాలయ్య సినిమా కథ మారిపోవడానికి అసలు సిసలైన మూడో కారణం ఓటీటీ మార్కెట్ లెక్కలు సమూలంగా మారిపోవటం. కరోనా తర్వాతి రోజుల్లో ఓటీటీకి ఉన్నంత డిమాండ్ దేనికి లేకుండా పోయింది. కేవలం ఓటీటీలను నమ్ముకునే సినిమాలను తీస్తున్న నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. కొన్ని సినిమాలకైతే థియేట్రికల్ రన్ కంటే కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ నుంచే ఎక్కువగా ఆదాయం వస్తుంది. ఓటీటీల పుణ్యమా అని సినిమా రిలీజ్ కంటే ముందే నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. థియేటర్ల నుంచి వచ్చేదంతా లాభాల కిందకు జమేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. నిర్మాతలకు మొన్నటి వరకు డబ్బులను వెదజల్లి జనాలకు ఓటీటీలను బాగా అలవాటు చేసి ఇప్పుడు క్రమక్రమంగా సినీ ఇండస్ట్రీనే ఓటీటీలు శాసించడం మొదలుపెట్టాయి. ఉదాహరణకు మన శంకర వరప్రసాద్ సినిమానే తీసుకుందాం. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను G5 ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా డిజిటల్ రైట్స్ను ఏకంగా 100 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారనే అనుకుందాం. గతంలో అయితే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బులన్నీ నిర్మాతకు ఇచ్చి తీరాల్సిందే. ఇన్నాళ్ళు ఓటీటీ సంస్థలు అలాగే ఇస్తూ పోయాయి కూడా. కానీ ఇటీవల కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాంబులుగా మిగిలిపోతున్నాయి. మొదటి రోజే డిజాస్టర్ టాక్ను తెచ్చుకొని వీకెండ్కే థియేటర్లో ఖాళీ అయిపోతున్నాయి. ఆయా సినిమాలు ఓటీటీలో వచ్చినా సరే పెద్దగా రీచ్ ఉండడం లేదు. ఓటీటీ సంస్థలకు యాడ్స్ రూపంలో ప్రయోజనం కూడా కలగడం లేదు. 100 కోట్లు పెట్టి కొన్న పెద్ద సినిమాల వల్ల వచ్చే ఆదాయం కంటే కూడా కంటెంట్లో సత్తా ఉన్న చిన్న సినిమాలకే ఓటీటీల్లో ఎక్కువగా రీచ్ ఉంటుంది. వాటి వల్లే యాడ్స్ రూపంలో ఎక్కువగా ఆదాయం వస్తుంది. అందుకే భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఓటీటీ సంస్థలన్నీ మూకుమ్మడిగా ఓ నిర్ణయానికి వచ్చేసాయి. ముందుగా 100 కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నా సరే అందులో 30% డబ్బులను మాత్రమే నిర్మాతకు ముందుగా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత థియేటర్లో ఆ సినిమా ఏ రేంజ్లో ఆడింది, ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి, సినిమా హిట్టా ఫ్లాపా ఎవరేజా బ్లాక్ బస్టర్ హిట్టా అన్నది చెక్ చేసుకుని బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల రిపోర్ట్ను బట్టి ఓటీటీ ఫైనల్ పేమెంట్ను నిర్ణయిస్తారు. ఒకవేళ సినిమా హిట్ అయితే 100 కోట్లను పూర్తిగా ఇచ్చేస్తారు. ఒకవేళ సినిమా టాక్ తేడా వస్తే కేవలం అగ్రిమెంట్లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 50% మాత్రమే చెల్లిస్తారు. మరీ డిజాస్టర్ టాక్ వస్తే మాత్రం ఓటీటీ సంస్థల యాజమాన్యం తీసుకునే నిర్ణయం మీదే ఫైనల్ రేట్ ఎంత మేరకు ఇస్తారన్నది డిసైడ్ అవుతుంది. ఇది లేటెస్ట్గా ఓటీటీ సంస్థలు తీసుకున్న నిర్ణయం. అఖండ 2 సినిమా నుంచే ఈ విధానాన్ని ఓటీటీ సంస్థలు ఫాలో అవుతున్నాయి. బాలయ్య, గోపీచంద్ మల్లేని సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఇలాంటి విధానం లేదు. ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులు, ఆడియో హక్కులు, అన్ని భాషల డబ్బింగ్ వర్షన్ల ఓటీటీ హక్కుల రూపైనా ఎంత లేదన్నా బాలయ్య హిస్టారికల్ సినిమాకు 100 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయని నిర్మాత వెంకట సతీష్ కిలార్ గారు ముందే అనుకున్నారు. కానీ డిసెంబర్ నెలలో అఖండ 2 సినిమా రిలీజ్ తర్వాత ఓటీటీ సంస్థలు మూకుమ్మడిగా తెరపైకి తీసుకొచ్చిన కొత్త విధానాన్ని చూశాక తన నిర్ణయాన్ని ఆయన మార్చుకోవాల్సి వచ్చింది. గతంలో మాదిరిగా ఓటీటీల డీలింగ్స్ ఉంటే సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే ఒప్పందాలు కనుక కుదుర్చుకుంటే ఓటీటీలు కూడా ముందుగానే కొంత మొత్తంలో పేమెంట్ను చేసేవి. అవి కాస్త సినీ నిర్మాణానికి ఉపయోగపడేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అందుకే బాలయ్య, గోపీచంద్ మల్లేని సినిమా కథను లిమిటెడ్ బడ్జెట్లో తెరకెక్కించుకునేలా మార్చుకోవాల్సి వచ్చిందన్నది వాస్తవం. చూడాలి మరి గోపీచంద్ మల్లేని రాస్తున్న కొత్త
కథతోనే బాలయ్య తర్వాత సినిమా ఉంటుందా, లేక మరో కొత్త దర్శకుడి వైపు బాలయ్య మొగ్గు చూపుతారా అన్నది. ఇదండి బాలయ్య కొత్త సినిమా కథను ఎందుకు పక్కన పడేశారు, మరో సరికొత్త కథను గోపీచంద్ మల్లేని గారు ఎందుకు రాసుకోవాల్సి వస్తుందన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.